మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జూన్ 21 ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. మన యోగాని ప్రపంచ మానవులందరూ నేర్చుకుంటున్నారు, అభ్యసిస్తున్నారు, ప్రయోజనాలు పొందుతున్నారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని సాధించుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి యోగాకు మించింది లేదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. యోగాతో ఒత్తిడి దూరం అవుతుంది, ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. యోగాకు వస్తున్న ప్రాచుర్యం, పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2014వ సంవత్సరం నుంచి మన మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ జూన్ 21న యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయి. మరియు పతంజలి మహర్షి చెప్పినటువంటి 6 తత్వశాస్త్రాల్లోని 6 దర్శనాల్లో యోగా అనేది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. యోగః చిత్తవృత్తి నిరోధః అంటే యోగం ద్వారా మనం చిత్త వృత్తులన్నీ కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పుకోవాలి. మరిన్ని విషయాలను ఈరోజు షిప్ యార్డ్ లేఅవుట్ లో ఉన్నటువంటి యోగా థీమ్ పార్క్ లో యోగాసనాస్ అంటే సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు, యోగా ద్వారా ఎలాంటి అద్భుతాలు చూడవచ్చో మనం ఈ పార్క్ లో ఉన్న కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ రోజు మనం షిప్ యార్డ్ లేఅవుట్ వారు రీసెంట్ గా స్టార్ట్ చేసినటువంటి బ్యూటిఫుల్ పార్క్ లో జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ యోగా మాస్టర్ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ యోగా నేర్పిస్తున్నారు. మరియు శ్రీ అన్నపూర్ణ గారి ద్వారా కోలాటం డాన్స్ క్వీన్స్ ద్వారా అరోబిక్ డాన్స్ చూసాము. కోలాటం డాన్స్ వీరందరూ ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మనతో పాటు ఉన్నారు షిప్ యార్డ్ కాలనీ ప్రెసిడెంట్ గారు శ్రీ విశ్వేశ్వర్ గారు మనతో ఉన్నారు. యోగాకి సంబంధించి ఈ రోజు స్పెషల్ డే కాబట్టి యోగా గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యోగా థీమ్ పార్క్ విత్ ఇన్ 100 days లో తయారు చేసి మనకి ఇచ్చారండి. జీవీఎంసీ వారు ఇచ్చారు. 1,90,00,000తో శాంక్షన్ చేసి ఈ యోగా పార్కు మనకు తయారు చేసి ఇచ్చారు. ఇచ్చిన కొద్ది రోజుల్లోనే మనం యోగా సభ్యులు మొట్టమొదట 15 మంది వచ్చారండి. తర్వాత 30 మంది వచ్చారు. తర్వాత 60-65 మంది వరకు అయ్యి చక్కగా అందరూ వారి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే మానసిక ప్రశాంతతను పొందుతున్నారండి. ఎంతో మంది యోగాకు వచ్చి వారికి మెంటల్ స్ట్రెస్ పోయిందండి. అలాగే కీళ్ళ నొప్పులు, అలాగే గైనకల్ ప్రాబ్లమ్స్ కూడా పోయి వారి అనుభవాలు చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాలనీ అభివృద్ధికి మా కమిటీ వారితో పాటు మేమందరం ఈ షిప్ యార్డ్ కాలనీ లేఅవుట్లో చక్కగా ఇలాంటి మంచి పార్కు మాకు ఉన్నందుకు మేము ఎంతో ఆనందం, చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇంకా చక్కగా మనం మంచి మంచి యోగాసనాలు వేస్తూ మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను మన కుటుంబానికి అందించి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యోగాలో పాల్గొనేటట్లు, అలాగే మీ స్నేహితులు కూడా ఈ యోగాలో పాల్గొనేటట్లు, మీరు ఎలాగైతే చక్కగా ఈ యోగాలో ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని పొందుతున్నారో అలాగే మీ పక్క స్నేహితులు కూడా తెలియచేసి వారిని కూడా రప్పించేటట్లు చేసి మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మరొకసారి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా థీమ్ పార్క్ యోగా మాస్టర్ శ్రీ చిట్టిబాబు గారు. ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ అత్యద్భుతంగా నిర్వహించారని చెప్పుకోవాలి. వారి మాటల్లోనే యోగా డేకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పార్క్ లో ముఖ్యంగా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మన కమిటీ మెంబర్స్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు, ఈ పార్క్ యోగా థీమ్ పార్క్ ప్రెసిడెంట్ గారికి, అలాగే విశ్వేశ్వరరావు గారికి, రెడ్డి గారికి, అలాగే అప్పారావు గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యోగా డే ఈ రోజు మనం ఇలా జరుపుకున్నామంటే కమిటీ మెంబర్స్ వాళ్ళే. అలాగే ఇక్కడికి యోగా అంటే ఏంటి అనేది మొట్టమొదటిసారిగా మనం నేర్చుకున్నాం. యోగా అంటే కలయిక అనేది ఒక నేర్చుకున్నాం. యోగా అంటే కలయిక, వాట్ ఈజ్ మీన్ టుగెదర్నెస్. ఆ టుగెదర్నెస్ అంటే ఏంటి, జీవాత్మ పరమాత్మల కలయిక అనేది కూడా తెలియజేశాం. దానికి ప్రూఫ్ కూడా మీకు ఇచ్చాం. ఎలా చేయాలి, ఆ జీవాత్మలు పరమాత్మని ఎలా కలయ చేయాలి అంటే దీన్ని చెప్పుకోవాలంటే మైండ్ అండ్ బాడీ అంటే మన యొక్క మైండ్ మన యొక్క బాడీ కలిసేలా చేసేదాన్ని కూడా యోగా అని మనం చూస్తాం. అయితే
ఇప్పటికీ నేను చేసే ఈ యోగా సెంటర్లు అందరూ కూడా టోటల్ గా 150 మెంబర్స్ తో ఈ యోగా సెంటర్ మనం నడుపుతున్నాం. అలాగే నా యొక్క యోగా నాకు విద్యను నేర్పినటువంటి యోగా గురువులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అలాగే నాకు యోగా మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ యోగా డే కేరళలో విద్యను అభ్యసించిన తర్వాత నాకు నా యొక్క ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా నాకు మంచి ఒక ఐడియా అనేది వచ్చింది. కాబట్టి అందరూ కూడా నేను ఉన్నంత వరకు అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా సభ్యులు మన ఇప్పుడు ప్రెజెంట్ నేను నడుస్తున్నది ఆన్లైన్ లో పాటు అలాగే ఆఫ్లైన్ లో పాటు 150 మెంబర్స్ తో మన యోగా విద్యని అభ్యసిస్తున్నాం. కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకున్న తర్వాత చాలా మంది నాకు రిజల్ట్ ఇచ్చారు. చాలా మంది గైనిక్ ప్రాబ్లం, చాలా మంది పీసీఓడి ప్రాబ్లం, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం, అలాగే హై బీపీ ప్రాబ్లం అన్నింటిని కూడా కంట్రోల్ చేయగలిగాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మంచి శుభవార్తను కూడా ఇచ్చారు నాకు యోగా సభ్యులందరూ కూడా. అలాగే మనకి మన సుమన్ టీవీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకి ఈ రోజు ఎంత ఆనందాన్ని ఇచ్చారు వాళ్ళే. మనం ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నాం. వాళ్ళకి కూడా ఒకసారి అందరూ కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన సుమన్ టీవీ వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటూ, ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈ రోజు యోగా టీమ్ పార్టీలో మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విచ్చేశారు. వారిని యోగాకి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. సుమన్ టీవీకి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలిసింది ఏంటంటే నేను వైజాగ్ రేంజ్ ఆఫీస్లో ఈజీగా పనిచేస్తాను. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా సభ్యులందరికీ విషెస్ అండి. నేను అందరూ యోగా గురించి రకరకాలు చెప్పారు. నేను గవర్నమెంట్ రిపీట్ సేమ్ వర్డ్. అసలు యోగా అనేది మన సాంస్కృతిక వర్డ్లో యోగాలంగా టు జాయిన్ అనే అర్థం. అయితే ఈ యోగా వల్ల ఎంత ఉత్తమ ఫలితాలనేది నా సర్వీస్ లో నేను ఫేస్ చేసిన ఒకే ఒక్క చిన్న ఇష్యూ 1 సెకండ్ లో తెలియజేస్తాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వక ముందు నేవీలో పనిచేశానండి. వన్ ఆఫ్ ద మై కొలీగ్ at the age of 21 years he affected with cancer అండి. థర్డ్ స్టేజ్ లో ఆయన ఫైండ్ అవుట్ చేశారు. ఆల్మోస్ట్ ఆ నేవీ డిపార్ట్మెంట్ లో సివియర్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే వాళ్ళని సర్వీస్ నుంచి పంపించేశారు. తన స్టేజ్ ఏంటంటే 3 months కన్నా ఎక్కువ బ్రతకడానికి చెప్తే, కానీ ఆయన తాలూకు మానసిక స్థితి అది ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా హీ స్టార్టెడ్ విత్ మెడిటేషన్ అండ్ యోగా అండి. ఆ ఇన్స్పిరేషన్ తో అతను ఈ సభ 3 నెలల్లో చనిపోతాను. అతను 21 years అతను 11 years బతికాడు. సో యోగా అభ్యాసంలో అంత గొప్ప ఇది ఉందండి. ఈ విధంగా అందరూ చెప్పినట్టు మునులు ఋషులు కూడా ఎన్నో సంవత్సరాలు యోగాభ్యాసం చేసే వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా వాళ్ళు ఎన్నో సాధించారు. సో ఇలాంటి వాతావరణంలో మెయిన్ ఈ బియ్యం పాలలో ఇలాంటి పార్కు అభివృద్ధి చేసిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికి పేరు పేరున సభ్యులకి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికి, ఇలాంటి లివింగ్ అట్మాస్ఫియర్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ అన్నపూర్ణ గారు. వీరు సాయి కృప డాన్స్ క్వీన్స్ అని కోలాటం డాన్స్ గ్రూప్ రన్ చేస్తున్నారు యోగా టీమ్ పార్టీలో. వారికి యోగాకి సంబంధించి మరిన్ని విషయాలు అనుకుందాం. యోగా టీమ్ సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే మా గురువు గారు అయినటువంటి చిత్బాబు గారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు అండి. అలాగే మా యోగా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాకు చాలా నచ్చింది ఏంటంటే మార్నింగ్ యోగా చేసినప్పుడు మాది 5 to 6 బ్యాచ్ అండి. ఎర్లీ మార్నింగ్ మేము అలా వస్తూ ఉంటే ఈ వేప చెట్ల యొక్క గాలి, ఆ తర్వాత పక్క నుంచి కోకిల కుక్కు రవాలు, మామిడి చెట్లు, మధురెములు ఇవన్నీ ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేస్తాము యోగా చేసినప్పుడు. ఇది చాలా మంచి ప్లేస్. నాకైతే చాలా బాగా నచ్చింది. యోగా వల్ల కూడా అందరూ చెప్పారు ఎన్ని లాభాలు ఉంటాయి అనేది. కాబట్టి అందరూ యోగాని అభ్యసించి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాము. అలాగే ఈ పార్కును చూసాక కూడా నాకు కోలాటం అనేది ఇక్కడ నేర్పాలని ఇది వచ్చింది. తర్వాత సభ్యుల్ని, కమిటీ సభ్యుల్ని అడిగాను. వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి నా టీంలో 24 మంది ఉన్నారండి. మంచి టీము, మంచి పిల్లలు మా పిల్లలు. కాబట్టి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం
మీరు కూడా జాయిన్ అయితే అది కూడా ఒక ఎక్సర్సైజ్, ఒక ఎంజాయ్మెంట్ అండి. కాబట్టి అందరు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రవీణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఆవిడ వాలంటీర్ గా మన దగ్గరికి వచ్చారు. వస్తే మేడం గారు ఒకటండి, మేము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పేదవాళ్ళమండి అన్నాను. కాబట్టి ఆవిడ ఇంకా ముందుకు వచ్చారు మన దగ్గరికి. నేను పేదవాళ్ళ దగ్గరికి వెళ్తానండి అని ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం సుమన్ టీవీ వాళ్ళు మాకు ఇంకా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగాయో చూసారు కదా. ఈ రోజు మనం యోగాసనాస్ చూసాము, అలాగే సూర్య నమస్కారాలు చూసాము, మరియు మెడిటేషన్ చేయటం, ప్రాణాయామ, అలాగే ఏరోబిక్స్ డాన్స్ ని చూపించారు. ఎంతో ముఖ్యంగా ఇక్కడ యోగా మాస్టర్ చిట్టిబాబు గారు గత 25 years నుంచి అసలు మెడిసినే తీసుకోవట్లేదంట. అంటే అంత స్పెషాలిటీ ఉంది యోగా అనేది. పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాల్లో మరి యోగాసనాస్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే మీరు కూడా యోగా మెడిటేషన్ చేసి మీ లైఫ్ లో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.